సూర్యాపేట జిల్లా ప్రైవేటు స్కూల్లో విద్యార్థి తండ్రిపై సిబ్బంది హత్యాయత్నం. చివ్వేంల మండల దురాజ్పల్లి శ్రీ స్వామినారాయణ గురుకుల స్కూల్లో దారుణ ఘటన. చిన్న ఆటోలో 25 మంది విద్యార్థులను ఎక్కించి తీసుకొస్తున్నారని ప్రశ్నించిన విద్యార్థి పేరెంట్పై స్కూలు సిబ్బంది దాడి. మొక్కలు కత్తిరించే కట్టర్తో హత్యాయత్నం చేయడంతో తీవ్ర గాయాలు. బాధితుడిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. ఘటన జరిగిన స్కూల్ ప్రిన్సిపల్ పట్టించుకోలేదని తల్లిదండ్రుల తీవ్ర ఆందోళన. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. బాబుని ఆటోకి పంపిస్తున్నామండి. ఆటో వాళ్ళు 20 మంది పిల్లలు వస్తున్నారు సార్. ఒకసారి అడగండి. త్రీ వీలర్ వస్తున్నది. దానివల్ల పిల్లలకి ఇబ్బంది అవుతుంది. 20 మంది పిల్లలు ఇబ్బంది అవుతుంది. హైవే మీద రోడ్ మీద వెళ్ళాలంటే మేము పంపించాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. కనీసం మీరు ఒక మాట చెప్పండి. వాళ్ళు 3 వీలర్ వద్దు 4 వీలర్ పెట్టుకోమని కనీసం పేరెంట్స్కి చెప్పమన్నా చెప్పట్లేరు. మేము పంపించినా మేము అడిగినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేరు అసలుకి. పిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిదండి బాధ్యత? మా పిల్లలకు మా బాధ్యత ఉంటుంది కానీ వాళ్ళ బాధ్యత లేదన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. మీ పిల్లలు మీరు చూసుకోండి, మీ పేరెంట్స్ మీరు మాట్లాడుకోండి, మీ పేరెంట్స్ మీరే అడగండి అని చెప్పేసి అంటున్నారు. కానీ కనీసం పేరెంట్స్కి చెప్పని కూడా చెప్పట్లేరు. మేము అడిగిన వాళ్ళని కూడా ప్రిన్సిపల్ సార్ కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు పేరెంట్స్ చెప్పుకోండి అమ్మా, మీ ఊర్లో మాట్లాడుకోండి, ఆటో వస్తున్నాయి ఆటో వాళ్ళతో మాట్లాడుకోండి, ఊర్లో మాట్లాడుకోండి అంటున్నారు. కానీ కనీసం మరి 3 వీలర్ అలౌ చేయం మేము అని చెప్పేసి ఒక మాట చెప్పమంటే చెప్పట్లేరు. ఒక రోజు మైనర్ అబ్బాయి వస్తాడు, ఒక రోజు వాళ్ళ ఫాదర్ వస్తారు, ఎవరు పడితే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అయినా కానీ మేము డైలీ స్కూల్ మిస్ అవుతుందని పంపించాల్సి వస్తుంది. కానీ అసలు వీళ్ళు పట్టించుకోమంటే కూడా పట్టించుకోవట్లేరు. బస్ అని అంటేనే బస్కి అది అడగడానికి వస్తే దాడి చేస్తున్నారు. బస్ అంటేనేమో ఇంత ఒక 5 కిలోమీటర్స్ కూడా లేదు. 5 కిలోమీటర్స్ కూడా మేము 18,000 ఛార్జ్ చేస్తాం, లేకపోతే అట్లయితేనే పంపించండి లేకపోతే లేదు అంటున్నారు. దగ్గర ఉన్న అట్లనే ఉంది, దూరం ఉన్న అట్లనే ఉంది. ఇంత అమౌంట్ ఎందుకండి అని చెప్పేసి ఒక అమౌంట్ తక్కువ చేసుకోవాలంటే మాకు ఇంతే ఉంటుంది, మాకు ఫిక్స్డ్ అంటున్నారు. 18,000 ఇక్కడ మీరు గేట్ ముందు ఎక్కినా 18,000 అని మాట్లాడుతున్నారు. అట్లా అని చెప్పేసి మేము ఆటోకి పంపించాల్సి వస్తుంది. కనీసం 4 వీలర్ అని అలో చేయండి. మేము పిల్లలందరినీ పంపిస్తాం అన్నా కూడా వాళ్ళు అసలు 4 వీలర్ కూడా అలో చేస్తలేరు. ఎవరు వచ్చినా కానీ వాళ్ళు అడుగుతలేరు, వాళ్ళు చెప్పట్లేరు. వాళ్ళ పిల్లలు టైంకి ఇంటికి వచ్చేదాకా మాకు భయం అవుతుందండి. పిల్లలు అసలు ఎట్లా చిన్న పిల్లలు కాబట్టి ఎట్లన్నా ఇబ్బందే ఉంటుంది. 22 మంది ఒక ఆటోలో వచ్చినప్పుడు కనీసం ప్రిన్సిపల్ సార్ పిలిచి మరి ఎందుకు బాబు 22 మందిని ఎందుకు తీసుకొస్తున్నావు, నీ ఆటోకి ఒక 10 మందే తీసుకురావాలి, 10 మందినే పెట్టాలి, నువ్వు ఎక్కువ వస్తే మేము అలో చెయ్యం అని చెప్పేసి కనీసం వాళ్ళు చెప్పని కూడా చెప్పట్లేరు. ఏమన్నా అంటే పేరెంట్స్ ఇష్టం, మీ ఇష్టం, ఆటో అయిన ఇష్టం, మీ ఇష్టం, ఆటో అయిన ఇష్టం. కనీసం మీరు భయం చెప్తే అట్లా అని చెప్తేనన్నా వాళ్ళు పేరెంట్స్ రెస్పాండ్ అవుతారు, ఆటో వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారంటే అట్లా కూడా చెప్పట్లేరండి. ఎంతసేపు మేము అడగడమే. అది అడగడానికి వస్తే దాడి చేస్తున్నారు. ఏమన్నా అంటే మాట్లాడాలి కదా. సరే అయితే ఎవరు తప్పైనా కానీ ఫస్ట్ కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. మేము పిలవన్నప్పుడు పిలవాలి, ప్రిన్సిపల్ సార్ని పిలవన్నప్పుడు పిలవాలి. మీ స్టాఫ్కి అవసరం లేదు కదండి. స్టాఫ్ మీద పడి కొట్టడం ఏంటంటే అసలు ఎక్కడైనా ఇప్పుడు చేతోని కొడితే చేతోనే కొట్టాలి. కానీ కటింగ్ ప్లేయర్లు అవి ఇవి స్క్రూ డ్రైవర్లు వీటితో కొడితే ఇప్పుడు ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఒకవేళ ప్రాణం పోతే ఏం చేస్తారండి? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా ఫ్యామిలీకి అయితే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉండరు కదా. వాళ్ళ ఎవరి ఫ్యామిలీకి వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మా హస్బెండ్కి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంది, ఆ పిల్లల పరిస్థితి ఏంది? కనీసం ఒకసారి ఆలోచించాలి కదండి, మాట్లాడాలి. ఒకసారి గొడవ అయితే కనీసం మధ్యలో మాట్లాడని చెప్పాలి. కానీ మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు, మీరు ఎక్కడ పోతారో పోరు, మీరు దిక్కున్న చోట చెప్పుకోరు అని అంటే ఎవరు రెస్పాండ్ కాకుండా అట్లనే ఉంటారు అంటే ఎక్కడో ఒకటి చెప్పుకోవాలి కదా మేము కూడా.